బ్రేకింగ్ చూస్తున్నాం. నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు కనిపించడం లేదు అంటూ ఆయన భార్య పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఏలూరు కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారనే అనుమానం వ్యక్తం చేశారు. వెంకటరమణారావు భార్య ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి ఆయన ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అయితే ఎంపీడీఓ నిజంగానే ఏలూరు కాలువలోకి దిగి ఆత్మహత్య చేసుకున్నారా లేక అజ్ఞాతంలోకి వెళ్లారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మీ ఫాదర్ పేరు? ఫాదర్ పేరు రమణారావు. ఏం చేస్తారు? ఎంపీడీఓ నర్సాపురం. నిన్న మీటింగ్ ఉందని బందర్ వెళ్ళారు. మీరు ఎక్కడ ఉంటారు? మహదేవపురం కాలనీ, విజయవాడ, కానూరు. ఎన్నింటికి వెళ్ళారండి? నేను 11ంటికి బందర్ మీటింగ్ ఉందని వెళ్ళారు. ఇంకా లేట్ అవుద్ది అన్నారు, ఇంకా రాలేదు అప్పటి నుంచి. ఏమైనా ఫోన్ చేయటం కానీ ఏమీ లేదు. మీరు లాస్ట్ కాల్ ఎప్పుడు మాట్లాడారండి మీ ఫాదర్తో? ఫాదర్తో లాస్ట్ కాల్ 3ంటికి చేశారు. నిన్న ఈవినింగ్. ఎక్కడ బందర్లోనే ఉన్నాను. బందర్లోనే. మాట్లాడినప్పుడు ఏమైనా చెప్పారా మీకు? ఏం చెప్పలేదండి, లేట్ అవుద్ది అన్నారు. గట్టిగానే అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఆఫీస్లో. దానివల్ల ఎవరి మీద అనుమానం ఉందా మీకు? అంటే అప్పుడు ఎక్కడ చేసేవాళ్ళండి? గతం చేసిన అన్ని లెటర్ రాశారండి. నాన్నగారు లెటర్. దీనిపై మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలో చెప్పండి, నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు కనిపించడం లేదు అంటూ ఆయన భార్య ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కిరణ్మయ్యి, ఇటు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీఓగా పనిచేస్తున్నటువంటి ఎం వెంకటరమణారావు 2 రోజుల క్రితం ఇటు ఏదైతే ఏలూరు కాలువ వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడంటే ఒక అనుమానం అయితే అర్థమవుతుంది. అయితే విజయవాడలో ఏదైతే మధురా నగర్ సమీపంలోని ఏలూరు కెనాల్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడంటూ కూడా కొంతమంది చెప్తున్నటువంటి సమాచారం మేరకు, అలాగే తన భార్య ఏదైతే వెంకటరమణారావు భార్య ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రస్తుతం రంగంలో దిగారు. అయితే నిన్న రోజంతా కూడా ఈ యొక్క ఏలూరు కెనాల్లో జల్లెడ పట్టినటువంటి పరిస్థితి, ఎక్కడ కూడా మృతదేహం అనేది వరకు లభ్యం కాకపోవడంతో అటు జన్నవరం నియోజకవర్గంలో కూడా ఈ రోజు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు అయితే చేపడుతున్నాయి. అయితే ఈ యొక్క ఎంపీడీఓ అదృశ్యం పైన విచారణ వేగవంతం చేయండి అంటూ కూడా ఇటు రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. అయితే తక్షణమే దీనిపైన నిజాలు తేల్చాలంటూ కూడా ఆయన ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంపీడీఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న వెంకటరమణారావు అదృశ్యం వెనుక అసలు రహస్యం ఏంటి అనే దాని మీద పూర్తిస్థాయి సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. అయితే ముఖ్యంగా ఏదైతే తను ఒక నాయకుడు, అక్కడ ఉండేటువంటి మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ముదునూరి ప్రసాద్ రాజు మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి దాని మీద కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయాలి. అసలు ప్రభుత్వానికి కట్టవలసినటువంటి సొమ్ము ఎవరు కట్టలేదు, ఎందుకు ఇతను మనస్తాపానికి గురయ్యి నిజంగా ఆత్మహత్య చేసుకున్నారా లేదా అదృశ్యమయ్యారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేపట్టాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆదేశించారు. దీంతో పోలీసులు మరింత ఈ యొక్క అన్వేషణ అనేది దూకుడు పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే గడిచి ఇప్పటికే 36 గంటలు అవుతున్నప్పటికీ కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆ ప్రాంతం నుంచి ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గం కేసరపల్లి వరకు కూడా గాలింపు చర్యలు చేపట్టినప్పుడు కూడా ఎక్కడ కూడా మృతదేహం ఎక్కడ కూడా లభ్యం కాకపోవడంతో ఇప్పుడు మరొక కొత్త కోణంలో పోలీసులు కూడా అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ.